ఆ 1,00,000 కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనే పెద్ద ఇష్యూ అయింది. దాని తర్వాతనే కదా FRBM లిమిట్స్ కూడా ఆఫ్ బడ్జెట్ ఎవరు చూస్తారు? ఫైనాన్స్ మినిస్ట్రీ చూస్తుంది. ఆఫ్ బడ్జెట్ ఎవరు చూస్తారు? కార్పొరేషన్ చూసింది. కార్పొరేషన్లో అధికారులు ఉన్నారన్నారు. ఆ అధికారుల పేర్లు మాత్రం పెట్టలేదు. రామకృష్ణారావు గారు ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ, వారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ. వారి పేరు మాత్రం రిపోర్ట్లో లేదని నేను విన్నాను. మీరు ఫుల్ రిపోర్ట్ ఉంది కాబట్టి మీరు చెప్తే నేను వింటాను. సో అసలు అధికారులు బోర్డులో కూడా 15 పేర్లు అయితే ఆయన పేరు లేదు. ఎగ్జాక్ట్లీ బోర్డుల్లో ఉండేది అధికారులు, ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారులు, వాళ్ళు కదా చూడవలసింది. కానీ వాళ్ళ పేర్లే లేకుండా సింపుల్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాపాడడంలో చిత్తశుద్ధి లేదు, కమిట్మెంట్ లేదు, ఒక ఇంటిగ్రిటీ లేదు. నేను రిపోర్ట్ తీస్తాను, వచ్చిన తర్వాత నేను తప్పనిసరిగా మాట్లాడతాను. నేను ఒక విషయం చెప్తాను. కామన్వెల్త్ గేమ్స్ జరుగుతుంది, 2G స్కామ్ జరుగుతుంది, కోల్ స్కామ్ జరుగుతుంది. ఒక మన్మోహన్ సింగ్ ని కానీ, ఒక ప్రణబ్ ముఖర్జీని కానీ, ఒక చిదంబరం ని కానీ వీటిలో ఇన్వెస్టిగేట్ చేయరు. మన దగ్గర జగన్ గారి విషయంలో సోనియా గాంధీ గారు ఎంత స్విఫ్ట్ గా యాక్ట్ చేస్తారో అది మరి కక్ష సాధింపు చర్యేమో నాకు తెలియదు. కానీ ఒక్క నిమిషం, అప్పుడు రోషే గారిని పిలవలేదండి. వింత ఏంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీది అందరికీ తెలిసిందేనండి. వారు బడ్జెట్లు క్రియేట్ చేస్తారు, అందులో ఎంత ఏ శాఖకి ఎలకేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ జరిగినవి ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్ విషయంలో లేని బారోయింగ్స్ జరిగాయి. ఒకటి. రెండోది ఏంటంటే ఈటల పేరు పెట్టి అందరికీ తెలుసు. ఇప్పుడు కేసీఆర్ గారు టార్గెట్ చేశారు ఈటల గారిని. ఈరోజు కాంగ్రెస్ వారైనా కానీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మన అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే బీజేపీని డిఫెన్స్ లో పడేయడానికి అంతకు మించి ఏం లేదు. అసెంబ్లీలో కూడా అందుకే పెట్టారని ఇందాక అన్నట్టుగా ఈ అసెంబ్లీలో పెట్టుకోండి. నేను ఒకటే ఒకటి కొంచెం ఇప్పుడే మనసులో కోరుకుంటుండే, అసలు ఈటల గారే అసెంబ్లీలో ఉంటే ఎంత బాగుండేది అని చెప్పి ఉతికి పారేసేవారు. కానీ ఒక్క నిమిషం, మా పార్టీ ఉన్నది. ఒక్క విషయం చెప్తున్నాను. ఇప్పుడు CAG, NDSA, విజిలెన్స్, PC ఘోష్ కమిషన్ రిపోర్ట్స్ అన్నారు, అన్నీ వచ్చినాయి. ACB ఆఫీసర్స్ యాక్షన్ తీసుకుంటే అంత చిన్నగా సింపుల్గా అయింది కదా. ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేరు? అదే సోనియా గాంధీ గారు అయితే నిజంగానే, అందుకే మొన్న సోనియా గాంధీ గారు అసలు రానన్నారా వీరి ప్రజెంటేషన్కి అనేది ఇప్పుడు నాకు డౌట్. కానీ బట్ భాస్కర్ అవార్డు వచ్చింది అని చెప్పి అన్నారులే, కానీ అది వేరే విషయం. అయితే నేను అనేది అంత ఫాస్ట్గా స్విఫ్ట్గా తీసుకున్నది 19 నెలలైనా ఇన్ని రిపోర్ట్లు ఉన్నాయని చెప్పి సామ రామ్మోహన్ రెడ్డి గారే చెప్తున్నా. కన్ఫ్యూజన్ చేసి బీజేపీని ఏదో డిఫెన్స్ లో పడేయాలని చెప్పి ఈటల గారి కానీ ఆఫీసర్ల పేర్లు లేవు. మొదటిసారి వెళ్ళినప్పుడే ఆయన ఏదో కేసీఆర్ ని వెనక్కి కూర్చున్నట్టు మాట్లాడారు, గట్టిగా ఏదో క్లాస్ అట్లేం లేదండి. రెండోసారి వెళ్ళినప్పుడు అందుకే ఆయన లేదు. ఆయన చెప్పారు కుటుంబం అందులో అసెంబ్లీలో ఏం చెప్తారు కానీ ఈటలని విషయంలో బీజేపీ కణిగిర ముత్యంలాగా చెప్పబోతోంది అసెంబ్లీలో, అంతేనా? అంటే ఆయనకి సంబంధం లేదని చెప్పబోతున్నారు మీరు. పార్టీ డిస్కస్ చేస్తుంది కానీ నేను ఇది ప్రిలిమినరీ స్టేజ్ లోనే, ఇంకా అంత దూరం కూడా వెళ్ళాల్సి వెరీ రిపోర్ట్ విషయమే, వీరు మాట్లాడిన విషయమే, వారు అందులో రాసిన దాని విషయమే. మీరు ఆ వర్డ్స్ నేను రిపోర్ట్ చదివిన తర్వాత నేను చెప్తాను. ఇది కేవలం పొలిటికల్ అందులో అవినీతి జరిగిందని చేశారు అని చెప్పారా? వారు కామ్ గా ఉన్నారని చెప్పి కామ్ గా ఉన్నారు. ఈటల గారు మీరు PC ఘోష్ కమిషన్ ముందే ఇచ్చిన వాంగ్మూలం చూశారు కదా, అంటే క్వశ్చన్స్ కి సమాధానం మమ్మల్ని బైపాస్ చేశారు అని చెప్పారు. రామకృష్ణారావు గారు కూడా అదే చెప్పారు విషయం. నేను చెప్తున్నాను, సీనియర్ IAS ఆఫీసర్ ఈరోజు చీఫ్ సెక్రటరీ అండి, ముఖ్యమంత్రి గారితో కూర్చుని ఉంటారు ప్రతిరోజు కూడా. వారు కూడా అదే చెప్పారు, మమ్మల్ని బైపాస్ చేశారని చెప్పారు. ప్రభుత్వం ఏం చేయబోతుంది వీరన్న దానికి వారు ఇచ్చిన రిపోర్ట్ కి తేడా